హలో, ఈ సెషన్కు స్వాగతం. ఈరోజు మనం ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ట్రైనర్ కిట్ ఉపయోగించి ఆడియో సిగ్నల్స్ను ఎఫ్ఎం సిగ్నల్స్లోకి మరియు తిరిగి వెనక్కి ఎలా మార్చగలమో కనుక్కుందాం. సిగ్నల్ ట్వీకింగ్ నుండి అది ఎలా డీకోడ్ చేయబడుతోందో అర్థం చేసుకునే వరకు దీనిని ఎలా చేస్తారో దశల వారీగా నేర్చుకుందాం. సౌండ్ మరియు ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలోకి ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో కలవండి మరి. లక్ష్యాలు. ఈ సెషన్ చివరికి మీరివి చేయగలుగుతారు: ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ మరియు డీమాడ్యులేషన్ను వివరించటము మరియు ఓఎఫ్సి ట్రైనర్ కిట్ ఉపయోగించి ఆడియో సిగ్నల్ ద్వారా ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ మరియు డీమాడ్యులేషన్ను ప్రదర్శించడము. మాడ్యులేషన్ అనేది ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫర్మేషన్ సిగ్నల్ ప్రకారం యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ లేదా ఫేస్ వంటి ఒక క్యారియర్ సిగ్నల్ యొక్క ప్రాపర్టీస్ మార్చే ఒక ప్రక్రియ. ఇన్ఫర్మేషన్ కొరకు క్యారియర్ సిగ్నల్ ఒక క్యారియర్గా పనిచేస్తుంది. తద్వారా రేడియో వేవ్స్ సందర్భంలో ఎయిర్ మరియు వైడ్ కమ్యూనికేషన్ సందర్భంలో కేబుల్స్ వంటి ఒక మాధ్యమము ద్వారా సమర్థవంతంగా ట్రాన్స్మిట్ అయ్యే వీలు కలిగిస్తుంది. మాడ్యులేషన్ కొరకు ఆవశ్యకత: సిగ్నల్ స్ట్రెంగ్త్ను పెంచడము. సెండర్ యొక్క బేస్ బ్యాండ్ సిగ్నల్ డైరెక్ట్ ట్రాన్స్మిషన్ చేయలేవు. అవి ఎక్కువ దూరాలకు ప్రయాణించే విధంగా మెసేజ్ సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ పెంచాలి. ఇక్కడే మాడ్యులేషన్ రంగంలోకి వస్తుంది. వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్. కమ్యూనికేషన్ సిస్టంలో వైర్స్ యొక్క అవసరాన్ని మాడ్యులేషన్ తొలగిస్తుంది. దీనికి కారణం ఒక లొకేషన్ నుండి మరొక దానికి వేగవంతమైన రేట్తో సిగ్నల్స్ ట్రాన్స్మిటింగ్ కొరకు మాడ్యులేషన్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. యాంటెన్నా సైజ్. 20 హెర్ట్జ్ నుంచి 20 కిలోహెర్ట్జ్ల ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉన్న సిగ్నల్స్ చిన్న దూరాలు మాత్రమే ప్రయాణించగలవు. మెసేజ్ సిగ్నల్ పంపించుటకు ఉపయోగించబడే యాంటెన్నా పొడవు ఉపయోగించబడే ఫ్రీక్వెన్సీలో 4వ వంతు ఉండాలి. తత్ఫలితంగా మెసేజ్ సిగ్నల్ రిసీవర్ను చేరుకునేందుకు దాని ఫ్రీక్వెన్సీని పెంచుటకు మరియు స్ట్రెంగ్త్కు మాడ్యులేషన్ అవసరం. వివిధ రకాల మాడ్యులేషన్: యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేస్ మాడ్యులేషన్. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ బేస్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ వేరొక ఫ్రీక్వెన్సీ ఉన్న క్యారియర్ సిగ్నల్తో సూపర్ ఇంపోజింగ్ చేయటం ద్వారా మారే మాడ్యులేషన్ను ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటారు. ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ కిట్ యొక్క ప్రతి బ్లాక్ గురించి చూద్దాం. ఫంక్షన్ జనరేటర్. కిట్లో ఈ బ్లాక్ విధమైన ఫ్రీక్వెన్సీ మరియు సైన్, స్క్వేర్ మొదలైన వేవ్ ఫార్మ్స్ వద్ద సిగ్నల్ను ఉత్పన్నం చేస్తుంది. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ VCO. ఈ టెక్నిక్ ట్రాన్స్మిట్ చేయబడవలసిన డేటా ఆధారంగా ఫంక్షన్ జనరేటర్ యొక్క సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని మార్చే తన ఫ్రీక్వెన్సీని మార్చుకోవటం ద్వారా ఇన్ఫర్మేషన్ను ఒక క్యారియర్ సిగ్నల్కి పైకి ఎంకోడ్ చేస్తుంది. ఎమ్మీటర్ సర్క్యూట్స్. ఈ సర్క్యూట్స్ ఎంఎఫ్ యూనిట్ ద్వారా మాడ్యులేట్ అయ్యే ఎలక్ట్రికల్ సిగ్నల్ తీసుకుంటాయి మరియు దానిని లైట్ సిగ్నల్గా మారుస్తాయి. ఆ తర్వాత ఈ లైట్ సిగ్నల్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్లోకి ప్రవేశపెట్టబడుతుంది. డిటెక్టర్ సర్క్యూట్స్. లైట్ సిగ్నల్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ యొక్క మరొక చివరకు చేరుకుంటే ఈ సర్క్యూట్స్ దాన్ని తిరిగి ఎలక్ట్రికల్ సిగ్నల్గా మారుస్తాయి. కంపారిటర్ సర్క్యూట్. కంపారిటర్ సర్క్యూట్ సాధారణంగా 2 సిగ్నల్ను పోలుస్తాయి మరియు పోలిక ఆధారంగా ఒక హై లేదా ఒక లో వోల్టేజ్ను అవుట్పుట్గా ఇస్తాయి. ఫేస్ లాక్డ్ లూప్ లేదా PLA డిటెక్టర్. అందుకున్న ఎలక్ట్రికల్ సిగ్నల్ నుండి ఒరిజినల్ డేటా సిగ్నల్ను రికవర్ చేయడానికి ఈ సర్క్యూట్ సహాయపడుతుంది. లో పాస్ ఫిల్టర్. కనీస డిస్టార్షన్తో ఒరిజినల్ డేటాను వదులుతూ రికవర్ చేయబడిన ఎలక్ట్రికల్ సిగ్నల్ నుండి హై ఫ్రీక్వెన్సీ నాయిస్ను ఈ ఫిల్టర్ తొలగిస్తుంది. AC యాంప్లిఫైయర్ సర్క్యూట్స్. ఈ సర్క్యూట్స్ డిటెక్టర్ సర్క్యూట్స్ ద్వారా అందుకోబడిన బలహీనంగా ఉన్న ఎలక్ట్రికల్ సిగ్నల్ను యాంప్లిఫై చేసి వాటిని తదుపరి ప్రాసెసింగ్ లేదా అనాలిసిస్ కొరకు బలోపేతం చేస్తాయి. తర్వాత మనము ఆడియో సిగ్నల్ ద్వారా OFC ట్రైనర్ కిట్ ఉపయోగించి FM మాడ్యులేషన్ మరియు డీమాడ్యులేషన్ నిర్వహిస్తాము. దీనికోసం మీకు ఈ క్రింది సాధనాలు మరియు ఎక్విప్మెంట్ కావాలి:
ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ట్రైనర్ కిట్ 1, ఫైబర్ ఆప్టికల్ కేబుల్ 1, బనానా పిన్స్ అవసరం మేరకు, CRO లేదా క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ 1, ప్రోబ్ 2. ఇప్పుడు ఆడియో సిగ్నల్ ఉపయోగించి OFC ట్రైనర్ కిట్ ఉపయోగించి MF మాడ్యులేషన్ మరియు డీమాడ్యులేషన్ నిర్వహించడం చూద్దాం. స్టెప్ 1. పవర్ సప్లై కనెక్షన్. సరిగ్గా పనిచేస్తుంది నిర్ధారించుటకు OFC ట్రైనర్ కిట్ మరియు క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ లేదా CRO రెండిటి కొరకు పవర్ కనెక్షన్స్ ఏర్పాటు చేయడం ప్రారంభిద్దాం. 2 పరికరాల పవర్ కార్డ్స్ను వాటి పవర్ అవుట్లెట్స్లోకి ప్లగ్ ఇన్ చేయడం ద్వారా ప్రారంభించండి. కొనసాగే ముందు 2 పరికరాలపై పవర్ స్విచెస్ వాటి స్థానాల్లో ఉన్నాయని డబుల్ చెక్ చేయండి. స్టెప్ 2. సిగ్నల్ జనరేషన్ సెటప్ చేయటం. ఇప్పుడు సిగ్నల్ జనరేషన్ను సెటప్ చేద్దాము. OFC ట్రైనర్ కిట్ యొక్క బిల్డ్-ఇన్ ఫంక్షన్ జనరేటర్ను ఉపయోగించి 1 kHz ఫ్రీక్వెన్సీతో ఒక సైన్ వేవ్ సిగ్నల్ ఉత్పన్నం చేయండి. ఫంక్షన్ జనరేటర్ ఇన్పుట్కు తగిన వైర్ను కనెక్ట్ చేయండి. ఫంక్షన్ జనరేటర్పై అవసరం మేరకు ఫ్రీక్వెన్సీ మరియు యాంప్లిట్యూడ్ సెట్టింగ్ను సరిచేయండి. సాధారణంగా ఫ్రీక్వెన్సీ మరియు యాంప్లిట్యూడ్ కంట్రోల్స్ ఫంక్షన్ జనరేటర్ యొక్క ఫ్రంట్ ప్యానెల్పై నాబ్స్ ఉపయోగించి సరిచేయవచ్చు. స్టెప్ 3. ఆసిలోస్కోప్ లేదా CROకు కనెక్ట్ చేయండి. ఒక ప్రోబ్ తీసుకుని దాన్ని ఛానల్ 1 కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఫంక్షన్ జనరేటర్ యొక్క అవుట్పుట్ను CRO యొక్క ఎంపిక చేయబడిన ఇన్పుట్ ఛానల్కు కనెక్ట్ చేయండి. ఇన్పుట్ సిగ్నల్ను కనెక్ట్ చేయడానికి రెడ్ ప్రోబ్ ఉపయోగించండి మరియు బ్లాక్ ప్రోబ్ను కామన్ గ్రౌండ్కు కనెక్ట్ చేయండి. స్టెప్ 4. సిగ్నల్ క్యారెక్టరిస్టిక్స్ ధృవీకరించండి. ఇప్పుడు CRO స్క్రీన్పై వేవ్ ఫామ్ను పరిశీలించండి. నిర్ధారణ కొరకు ఈ క్రింది సమీకరణాలను ఉపయోగించండి. యాంప్లిట్యూడ్ A = నెంబర్ ఆఫ్ వర్టికల్ డివిజన్స్ మల్టిప్లైడ్ బై వోల్ట్స్ పర్ డివిజన్. ఇప్పుడు CROపై వర్టికల్ డివిజన్స్ మరియు వోల్ట్స్ పర్ డివిజన్ను పరిశీలించండి మరియు యాంప్లిట్యూడ్ను లెక్కించండి. టైమ్ పీరియడ్ T = నెంబర్ ఆఫ్ హారిజాంటల్ డివిజన్స్ మల్టిప్లైడ్ బై టైమ్ పర్ డివిజన్. హారిజాంటల్ డివిజన్స్ సంఖ్య మరియు టైమ్ పర్ డివిజన్స్ను పరిశీలించండి మరియు టైమ్ పీరియడ్ను రికార్డ్ చేయండి. ఇప్పుడు టైమ్ పీరియడ్ గమనించడం ద్వారా ఫ్రీక్వెన్సీని లెక్కించండి. ఫ్రీక్వెన్సీ లేదా F = 1 డివైడెడ్ బై టైమ్ పీరియడ్ లేదా T. స్టెప్ 5. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ FM నిర్వహించండి. ఇప్పుడు ఫంక్షన్ జనరేటర్ అవుట్పుట్ను ఫ్రీక్వెన్సీ మాడ్యులేటర్ బ్లాక్ యొక్క వోల్టేజ్ కంట్రోల్డ్ ఆసిలేటర్ యొక్క ఇన్పుట్కు కనెక్ట్ చేయండి. ఫ్రీక్వెన్సీ మాడ్యులేటర్ యొక్క సిగ్నల్ అవుట్పుట్ను CROపై ఎంపిక చేయబడిన ఛానల్కు కనెక్ట్ చేయండి. దీనికోసం మరొక ప్రోబ్ ఉపయోగించండి మరియు దానిని ఛానల్ 2కు కనెక్ట్ చేయండి. రెడ్ ప్రోబ్ను అవుట్పుట్కు మరియు బ్లాక్ ప్రోబ్ను గ్రౌండ్ కనెక్ట్ చేయండి. మాడ్యులేటెడ్ సిగ్నల్ వేవ్ ఫామ్ను సరిగ్గా డిస్ప్లే చేయుటకు వర్టికల్ మరియు హారిజాంటల్ స్కేల్స్ వంటి ఆసిలోస్కోప్పై సెట్టింగ్ను అడ్జస్ట్ చేయండి. అలాగే ఆయా ఛానల్ యొక్క టైమ్ డివిజన్స్ మరియు వోల్ట్స్ లేదా డివైజెస్ను అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఆసిలోస్కోప్ స్క్రీన్పై మాడ్యులేటెడ్ సిగ్నల్ గమనించగలగాలి. ఇది ఫ్రీక్వెన్సీ మాడ్యులేటర్ ద్వారా ఉత్పన్నమైన ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ అవుట్పుట్ను సూచిస్తుంది. స్టెప్ 6. ట్రాన్స్మిషన్ కోసం సిద్ధం చేయడము. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ మాడ్యులేటర్ యొక్క అవుట్పుట్ను యామ్మీటర్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్కు కనెక్ట్ చేయండి. ఈ అవుట్పుట్ పోర్ట్ను యామ్మీటర్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్ పోర్టు కనెక్ట్ చేయుటకు తగిన కేబుల్ ఉపయోగించండి. యామ్మీటర్ సర్క్యూట్కు అనలాగ్ మరియు డిజిటల్ మోడ్స్తో సహా వివిధ ఆపరేటింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా ట్రాన్స్మిషన్ కొరకు మనం యామ్మీటర్ సర్క్యూట్ను డిజిటల్ మోడ్కు సెట్ చేయాలి. తర్వాత దశ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ యొక్క ఒక చివరను యామ్మీటర్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి.
తర్వాత మనం ఫైబర్ ఆప్టిక్ కేబుల్ యొక్క మరొక చివరను డిటెక్టర్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్కు కనెక్ట్ చేస్తాము. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ యొక్క 2 చివర్లు కనెక్ట్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి. భద్రతా చిట్కా: ఫైబర్ తీగలు లేదా కనెక్టర్స్కు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ను జాగ్రత్తగా నిర్వహించడం ముఖ్యం. స్టెప్ 7. డీమోడ్యులేషన్ సెటప్. డిటెక్టర్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ను కంపారేటర్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్కు కనెక్ట్ చేయండి. కేబుల్ యొక్క ఈ చివర కంపారేటర్ యొక్క ఇన్పుట్ పోర్ట్తో అనుకూలంగా ఉండే తగిన కనెక్టర్తో టర్మినేట్ అయి ఉందని నిర్ధారించుకోండి. తర్వాత మనం కంపారేటర్ యొక్క అవుట్పుట్ను ఫేస్ లాక్డ్ లూప్ PLL డిటెక్టర్ యొక్క ఇన్పుట్కు కనెక్ట్ చేస్తాము. కంపారేటర్ నుండి PLL డిటెక్టర్కు సిగ్నల్ పాత్ సరిగ్గా కనెక్ట్ చేయబడి ఉందని నిర్ధారిస్తూ ఈ కనెక్షన్ను స్థాపించుటకు తగిన కేబుల్స్ లేదా కనెక్టర్స్ ఉపయోగించండి. స్టెప్ 8. డీమోడ్యులేటెడ్ సిగ్నల్ను గమనించడము. తర్వాత మనం PLL డిటెక్టర్ యొక్క అవుట్పుట్ను లో పాస్ ఫిల్టర్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్కు కనెక్ట్ చేస్తాము. డీమోడ్యులేటెడ్ సిగ్నల్లో ఉన్న ఏదైనా హై ఫ్రీక్వెన్సీ నాయిస్ లేదా ఇంటర్ఫేస్ను తొలగించడంలో పాస్ ఫిల్టర్ సర్క్యూట్ సహాయపడుతుంది. తర్వాత పరిశీలన కొరకు తగిన యాంప్లిట్యూడ్ సాధించుటకు మనం ఫిల్టర్ సిగ్నల్ను యాంప్లిఫై చేయాలి. దీనికోసం తగిన కేబుల్స్ లేదా కనెక్టర్స్ ఉపయోగించి లో పాస్ ఫిల్టర్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ను యాంప్లిఫైయర్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్కు కనెక్ట్ చేయండి. ఒక AC యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ను ఛానల్ 2 కనెక్ట్ చేయండి. ఛానల్ యొక్క రెడ్ ప్రోబ్ను AC యాంప్లిఫైయర్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్కు మరియు బ్లాక్ ప్రోబ్ను కామన్ గ్రౌండ్కు కనెక్ట్ చేయండి. యాంప్లిఫైయర్ అవుట్పుట్ నుండి ఆసిలోస్కోప్ ఇన్పుట్కు సిగ్నల్ పాస్ సరిగ్గా రూట్ అయి ఉందని మరియు సురక్షితంగా కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. సిగ్నల్ సరిగ్గా చూసేందుకు కంపారేటర్ యొక్క నాబ్స్ను అడ్జస్ట్ చేయండి. అలాగే వేవ్ ఫామ్ సరైన టైమింగ్ మరియు రెజల్యూషన్తో డిస్ప్లే చేయబడుతుందని నిర్ధారించుటకు టైమ్ డివిజన్ నాబ్ను అడ్జస్ట్ చేయండి. తద్వారా దాని లక్షణాలు మరియు ఫీచర్స్ను విశ్లేషించడం సులభతరం చేయండి. యాంప్లిఫైయర్ సర్క్యూట్ మరియు ఇన్పుట్ సిగ్నల్ నుండి తీసుకోబడిన అవుట్పుట్ సిగ్నల్ ఒకటే అని ధృవీకరించండి. దీనితో మనం ఈ సెషన్ చివరికి వచ్చాం. ఈ సెషన్లో మనం ఈ విషయాలు నేర్చుకున్నాం. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ మరియు డీమాడ్యులేషన్ను వివరించడము మరియు OFC ట్రైనర్ కిట్ ఉపయోగించి ఆడియో సిగ్నల్ ద్వారా ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ మరియు డీమాడ్యులేషన్ను ప్రదర్శించడం. వీక్షించినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.